శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా 3 టీ20 సిరీస్కి ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ అనౌన్స్ చేసేశారు బీసీసీఐ. ఇంకా మనము మెయిన్ జైస్వాల్కి రెస్ట్ ఇచ్చారు. శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ కూడా రెస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది 12 అయిపోయిన నుంచి ఇంకా 16 నుంచి టెస్ట్ మొదలైపోతుంది. అక్టోబర్లో 4 రోజులకి టెస్ట్ ప్రిపరేషన్ చాలా ఉండాలి. అందుకే వీళ్ళకి రెస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఫస్ట్ మయాంక్ యాదవ్ డెబ్యూటెంట్గా మేడ్ ఇన్ కాల్ వచ్చిందని చెప్పాలి. టీ20 సిరీస్ ఐపీఎల్లో అదరగొట్టాడు భయ్య. అందుకు అతన్ని ఇప్పటి నుంచి గ్రూమ్ చేయాలని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా ఇషాన్ కిషాన్ అవుట్ అని చెప్పాలి. ఇంకా కొంతమంది ప్లేయర్స్ కూడా సెలెక్ట్ చేయలేదని చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్, సూర్యకుమార్ యాదవ్ ఈస్ బ్యాక్ ఫర్ కెప్టెన్ అని చెప్పాలి. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్. ఇది 15 మెంబర్స్ స్క్వాడ్ అని చెప్పాలి. లాస్ట్లో ప్లేయింగ్ 11 చెప్తాను. ఇంకా రుతురాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే అతను లాస్ట్ 7 ఇన్నింగ్స్లో బ్రిలియంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. అతనికన్నా అతను మంచిగా ఆడుతున్నాడు. కానీ బీసీసీఐ అతని మీద ఎందుకో కొద్దిగా కసి కట్టిందా అని అనిపిస్తుంది. అతనైతే లాస్ట్ 7 ఇన్నింగ్స్లో ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ చేశాడు, 49 ఒకటి చేశాడు, ఒక 7 మంచిగా ఆడినాడని చెప్పాలి. ఒక స్టార్ట్స్ పెడతాను, మీరు కూడా చూడండి. ఇంకా ఓవరాల్ టీ20 కెరియర్ గురించి మాట్లాడితే మొత్తం 23 మ్యాచ్లలో 20 ఇన్నింగ్స్లలో అతను 663, యావరేజ్ ఈస్ 39, బెస్ట్ అని చెప్పాలి టీ20లో. ఇంకా స్ట్రైక్ రేట్ ఈస్ 143, ఒక సెంచరీ కూడా ఉంది. ఇంకా ఏం చేయాలి భయ్య రుతురాజ్ గైక్వాడ్? ఇంకా డెడికేషన్ చూపిస్తాడు. మీరు చూపించాలి కదా. మీకు అతనికి సెలెక్ట్ చేయకపోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అతని నుంచి మీరు గ్రూమ్ చేస్తే మనకు టీమిండియాకి చాలా అవసరం ఉంది. అతను మంచి ప్లేయర్. రోహిత్ శర్మ తర్వాత అతనే మెయిన్ అనేది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు సెలెక్ట్ కాలేదో మీరు చెప్పండి. రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు కాలేదో నాకు తెలుస్తుంది. ఇంకా బెస్ట్ ప్లేయింగ్ 11 చెప్తాను టీమిండియా తరపున. ఇంకా ఫస్ట్ అభిషేక్ శర్మ ఫిక్స్, సెకండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, ఇంకా రియాన్ పరాగ్, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, ఇంకా వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, ఇంకా మయాంక్ యాదవ్. ఇది ప్లేయింగ్ 11 అని చెప్పాలి. మిగతా వాళ్ళు బెంచ్ మీద కూర్చోవాల్సిందే. ఇంకా మీకు ఏమైనా ప్లేయింగ్ 11 తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఇంకా రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్స్ ఉంటే వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకు సెలెక్ట్ కాలేదో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.